ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు సురేష్ బాబు. నేనిప్పుడు ఒక యువ రైతు పొలంలోకి వచ్చానండి. వారు అప్సా 80 వాడుతున్నారు. మీ పేరండి? కనకయ్య. కనకయ్య. సో, ఇది మొత్తం కలిపి ఎంత? మొత్తం పొలమంతా ఇదంతా? ఇదంతా మీదే గదా? ఆ! ఆ! 5 ఎకరాలు. ఎంత 5 ఎకరాల బిట్టా ఇది? 5 ఎకరాలు. ఓకే. 5 ఎకర్స్ బిట్. ఓకే. ఈ అప్సా 80 ఎప్పటినుంచి వాడుతున్నారు ఇది? ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి అండి. 1 ఇయర్ నుంచి వాడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు అంటే వాడడం వల్ల మీకు కలిగిన లాభం ఏంది? అప్సా 80 వాడడం వల్ల? అంటే పోయినసారి కంటే ఇప్పుడు నాకు పొలం చేంజ్ అనిపిస్తుంది. బాగుంది. ఆహా! చేంజ్ అంటే? ఏం మరక గిరక ఏం లేకుండా, మూగి పురుగు లేకుండా బాగున్నది. ఒకటి పురుగు లేదు. పురుగు లేదు. ఇంకోటి మీకు గంట ఏమన్నా పెద్దగొచ్చిందా? గంట పెద్దగా వచ్చింది. నేను ఇంకా సిమ్మడి కూడా వేయలేదు ఈసారి. ఆ! సిమ్మడి వేయకుంటేనే మంచిగా పిలకలతో ఎంత ఒక గంటకి ఎన్ని పిలకలు వచ్చినాయి అనుకుంటాను అందాదా? 100 దాకా గంట చూస్తే అయితే 30 దాకా ఉన్నాయి. 30 దాకా ఉన్నాయా? 30 దాకా ఉన్నాయి. ఈ వీటిలో లెక్క పెట్టలే కానీ. ఓకే. 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 ఇప్పుడు ఈసారి మామూలుగా ఈ అప్సా వాడకముందు మీకు చేనులో దిగుబడి ఎంతొచ్చేది అందాదా? దిగుబడి అంటే అదే ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు వచ్చేది? 25 క్వింటాలు 27 క్వింటాల దాకా వచ్చేది. ఓకే. ఇప్పుడు దీన్ని వాడడం వల్ల అప్సా 80 వాడడం వల్ల ఇప్పుడు చేను బాగుందంటారు కదా మీరు. దీనికి ఈసారి మీకు ఏమన్నా దిగుబడి శాతం పెరిగే ఆస్కారం ఉందా? అవకాశం ఉన్నది. ఉందా? ఓకే. ఎకరానికి ఎన్ని క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందాదా? నేను 30 తోటి వేస్తున్నా సార్. 30 వేస్తున్నా అంటే ఒక 3 క్వింటాల పైపెచ్చు. 3 నుంచి 4 క్వింటాలు అంతేనా? ఓకే. 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 పెట్టుబడి ఏమైనా తగ్గిందా దీనివల్ల? పెట్టుబడి తగ్గింది. ఏది చిమ్మడ తగ్గేసింది. ఆహా! చిమ్మడికి ఎడ్ చేసి 10,000 దాకా అవుతుంది. అవునా? ఓకే. సో, పెట్టుబడి తగ్గింది. దిగుబడి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే. 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 రైట్. థ్యాంక్ యూ కనకయ్య గారు. రైట్.